నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనను వినిపిస్తూ సంఘటన ఈ నెల 13న జరిగితే 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని, తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిచంద్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు తన ప్రసంగంతో కూడిన వీడియోని తాజాగా అనిల్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల హింస అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తర్వాతే దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. టీడీపీ అల్లర్లకు పాల్పడితే అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై జరుగుతున్నాయని, జిల్లా ఎస్పీకి ఫోన్ దాడులు చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తు చేశారు. పాల్వాయి గేటు వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగలగొట్టిన పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు 9 ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో, పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ, ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు, ఎస్సీలు, మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేకపోతే ఎలక్షన్ కమిషన్ గ్రూప్ లో రావాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం. దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది మా తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు? దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? తుమ్మరకోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకున్న విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ, పోలీసులు అండని పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలన్న ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి
ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదో చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే సోదరులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే పోలీసు ఏ విధంగా, ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్న ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు రిగ్గింగ్ పై మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసిన జిల్లా ఎస్పీ బేఖాతార్ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండలి విప్ లేలా అప్పిరెడ్డితో కలిసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ మూకులు దాడులు తెగబడ్డారన్నారు. ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడిందని 603 పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు మాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గుండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోషిస్తుంది, పోరాటం చేస్తున్నాం వీటి మీద. ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు అనేక బూతులు, దాదాపు 60-70 బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే ఒక ఓటు తన ఓటు తాను వేసుకోవడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణారహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ రోజున ఈ రిగ్గింగ్లు జరిగినాయి, కెమెరాలు ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేయించండి అని గత 10 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ చుట్టూరు తిరుగుతూనే ఉంటాం. ఇది ఒక పోరాటం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ మరి ముందుకొచ్చిందా, నిజ నిర్ధారణ చేసిందా, న్యాయం చేసిందా, చేస్తే చేసినట్టు, లేకపోతే హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటేసుకునేటంత వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఈ రిగ్గింగ్లు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అప్పిరెడ్డి గారు, లీగల్ సెల్ టీం ఈరోజు అంతా కూడా పోయి సవివరంగా ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్స్ ఇచ్చాం 2 చోట్ల. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి, ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది, దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతోపాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని, ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే, ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఆ ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని, ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని, పరారైపోయాడని చెప్పని ఏదో రకరకాలుగా డిమారలైజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతూ, అసలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా అలా
పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఎమ్మెల్యే వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు పోలింగ్ రోజున ఉదయాన్నే 8కి 9కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తే అక్కడ దుర్భాషలాడి గొడవ చేసి కొట్టి ఓట్లు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అయ్యాడని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి న్యాయము లేకపోతే ధర్మము శాంతి భద్రతలు ఈ ఎన్నికల కమిషన్ ఏమీ చూడలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని, ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు, అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈఓ అన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుండో బయటకు వెళ్లింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవరు మాచర్లకు వెళ్లకూడదు, ఎవరిని ఆ గ్రామాల్లోకి వెళ్లనిద్దని ఆదేశించాను అని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదో కాదా అనేది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతోంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా పేదరికం అనే అజ్ఞానంలో అభాగ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. విద్యావకాశాలు లేకపోవడంతో కాయ కష్టానికి కొంతమంది పరిమితమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోలేక మరికొందరు పేదరికంలో మగ్గిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు జీవనోపాధికై రోడ్ల పక్కనే పడేసిన అట్టపెట్టెలు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు ఏరుకుంటూ మనకు కనిపిస్తుంటారు. కష్టపడడానికి ఎన్నో రకాల రోజువారీ పనులు ఉన్నప్పటికీ వీరు మాత్రం డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతూ పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ స్క్రాప్ ఏరుకుంటారు. నాగరికతకు దూరంగా ఉన్నట్లు, ఎవరితో తమకు పని లేనట్టు పిల్లలతో కలిసి పనికిరాని వస్తువులు సేకరిస్తారు. ఎంత లేదన్నా వారికి రోజువారీ కూలీ వరకు గిట్టుబాటు అవుతుంది. సుమారు 500 నుంచి 700 వరకు వీరు సంపాదిస్తారు. అయితే మురికి కూపాలలో డంపింగ్ యార్డ్ సమీపంలో తిరగటం వలన వారు అపరిశుభ్రంగా కనిపిస్తారేమో గాని వారిలో ఆశలు, కోర్కెలు, సంతోషాలు లేకపోలేదు. తమ పెద్దల నుంచి ఈ వృత్తిలో అడుగుపెట్టామే తప్ప వేరే పని చేతకాని నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడితే తమ కూలీ గిట్టుబాటు అవుతుందన్నారు. గుంటూరు నగరంలో జీవిస్తున్న ఈ వ్యక్తుల జీవనగాథలు అరణ్య రోదనలే తప్ప వారిని పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ఇది ఇలా ఉంటే వీరి దగ్గర నుంచి స్క్రాప్ను కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఆటోనగర్లోని ప్లాస్టిక్ అట్టల కంపెనీలకు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ వ్యాపారం కూడా లింక్ చైన్లా సిస్టమాటిక్గా కొనసాగుతోంది. పరిసరాల పరిశుభ్రతలో వీరందరూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ తరుణంలో విద్యావకాశాలు ఉన్నప్పటికీ పేదరికం, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు, ఆర్థిక వెనుకబాటుకు, సామాజిక అసమానతలకు బీజం వేస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి కాదమో అనిపిస్తోంది. ఏమేం చేస్తారు మీరు? డబ్బాలు వేసుకుంటాం, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇను అవి అలా. మీకు రోజు మొత్తం మీద ఎంత కూలి పడుతుంది? ఒక్కోసారి 400 పడవచ్చు, ఒక్కోసారి 500 పడవచ్చు. మరి ఈ వృత్తి ఎందుకు వేరేది ఎంచుకోవచ్చు కదా? వాటిల్లో కానీ చేస్తే ఇది మంచి వాతావరణం కదా. అలవాట్లు వేస్తారు, ఇది అలవాటు పడ్డా. మరి మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా ఈ వృత్తి మీద? మరి ఎట్లా, ఏదో ఒకటి చదివించుకోవాలి కదా. గవర్నమెంట్ చాలా అవకాశాలు కల్పిస్తుంది కదా మీకు. కొంతమంది పట్టించుకునే కొంతమంది ఉన్నారు. మాకని తెలియదు, మాకు చదువులు లేవు. చదువులు ఉంటే అన్ని బాగానే ఉంటాయి. చదువులు అందుకనే ఇప్పుడు చదువుకొని జీవన శైలి మార్చుకోవచ్చుగా. ఇప్పుడు ఉదయం కూలే నీకు 400, లేకపోతే రోజు మొత్తం పని చేస్తే నీకు రోజు మొత్తం. ఇంట్లో ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాల నుంచి. మీరు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాం, గుమస్తాగా చేస్తాం. ఎట్లా ఇక్కడ మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ కూలీలు ఎట్లా చేస్తున్నారు? మాకు కూలీ రోజుకి 700. ఇక్కడ కొని ఫ్యాక్టరీకి వేస్తాం. మేము ఏమేమి కొంటారు మీరు? ప్లాస్టిక్, ఐరన్, పాతవి, పుస్తకాలు, ఈ 3 కొంటాం. అంటే మీకు ఎవరు వచ్చేస్తారు మీకు ఇవన్నీ?
బయట నుంచి జనం తీసుకొచ్చేస్తారు. లేదా లోన చెత్తలు ఏరుకున్నా వేస్తారు. చెత్త లోపల ఎవరైనా ఏరుకోవచ్చా? ఏరుకుంటారు. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుండి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన మొత్తం 161,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు 10వ తరగతి పరీక్షా విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతున్నాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి తెలిపారు. పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,009 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డీఈఓల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 25 నాటికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రిమోల్ తుఫాన్ ఏపీకి దూరంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం పెరిగింది. అండమాన్ నికోబార్ పరిసరాల్లో రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 1కి కేరళను తాకుతుందని అంచనా. అల్పపీడనం ముందస్తు రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో శుక్రవారం, శనివారంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.